బయట నుంచి వచ్చే సమస్య కంటే మీ లోపల ఉన్న శక్తి స్థిరమైనది. బయట నుంచి ఎదురయ్యే పరిస్థితుల కంటే మీ లోపల ఉన్న బలం ప్రచండమైనది, శాశ్వతమైనది అని గట్టిగా నరాల్లో నమ్మకాన్ని నింపినట్లయితే అదే ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎంతగా కృషి చేసినా అప్పుడప్పుడు కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు చేయని పొరపాటు కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఇతరుల తప్పులు మీ నెత్తిన పడి నిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో మనస్సులో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించుకునే అవసరం మీ మీదనే ఏర్పడుతుంది. ఇందుకోసం భగవద్గీతలోని 2 అద్భుతమైన శ్లోకాలను గమనిస్తే ధైర్యం, ఉత్సాహంతో నిరంతరం ముందుకు సాగే ఉపాయాలు అర్థమవుతాయి. అర్జున, నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నీలో ఉండే శక్తి గురించి నీకే తెలియటం లేదు. ఎన్నో గొప్ప విజయాలు సాధించినటువంటి నువ్వు ఈ విధంగా బలహీనపడటానికి కారణం నీ చుట్టూ ఏర్పడినటువంటి పరిస్థితులు. నీ బలాన్ని నువ్వు మర్చిపోయినప్పుడే పరిస్థితులు నిన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తాయి. ఒక్కసారి నువ్వు నీ గెలిచినటువంటి గత పరిస్థితులని గుర్తు తెచ్చుకో. నువ్వు నీలోని అద్భుతమైన శక్తిని ప్రదర్శించి విజయాన్ని పొందినటువంటి సందర్భాలన్నిటినీ మనస్సులో దృశ్యం రూపంలో దర్శించుకో. నువ్వు ధైర్యాన్ని తగ్గించుకున్నప్పుడే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు భయపెట్టేస్తున్నాయి. అందుకే నీ శక్తిని నమ్మి ధైర్యం తెచ్చుకో. నీ బలాన్ని నువ్వు మరిచిపోతేనే పిరికితనం అనేది ఆవహిస్తుంది. వెలుగు లేని దగ్గరే చీకటి కమ్ముకుంటుంది. అందుకే నీలోని అన్ని శక్తులు దాగి ఉన్నాయి అని, నీకు ఎన్నో విజయాలు దక్కి తీరాయి అని పదే పదే గుర్తు తెచ్చుకుంటే ధైర్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉత్సాహం అనేది నీ పనిలో శక్తిని, నైపుణ్యాన్ని పెంచుతుంది. నువ్వు నీ పనిలో 100% శక్తిని ప్రదర్శించాలి అని ఒక గట్టి నమ్మకాన్ని హృదయంలో నిలబెట్టుకో. సంపూర్ణమైన శ్రద్ధతో పనిచేసే వారికి ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది అనేది ఒక సత్యం. కాబట్టి నీ పనితీరును గురించి గొప్ప శక్తివంతమైన ఆలోచనలు చేస్తూ ఉండు. పనితీరు గురించి ఆలోచించు, కానీ పని యొక్క ఫలితం గురించి పదే పదే ఆలోచించటం అనేది వదిలిపెట్టేసేయి. దీని ద్వారా నీ లోపల సరికొత్త ఉత్సాహం నిలిపి ఉంచుకునే అవకాశం దొరుకుతుంది. కొన్నిసార్లు సమస్యలు విపరీతంగా చుట్టేసినట్లు అనిపిస్తుంటాయి. ఆ సమయంలో పని వదిలేయాలనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు అసలు ముందుకు వెనక్కి కదలనటువంటి మానసిక పరిస్థితి దాపురిస్తూ ఉంటుంది. ఏమాత్రం ఎదుగుదల లేదు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ఎలాంటి ఉపాయాలు ఉన్నాయి అని అర్జునుడు ప్రశ్నించాడు. దీనికి కృష్ణుడు 2వ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, అర్జున, నువ్వు చేస్తున్న పనిలో సమస్యలు ఎదురైతే మొదట మనస్సుని శక్తివంతంగా మార్చుకోవాలి. మనస్సు శక్తివంతంగా, దృఢంగా ఉన్నప్పుడు పరిష్కార మార్గాలు సులభంగా కనిపిస్తాయి. ఆ తర్వాత చేస్తున్న పనిలో నీ కర్తవ్యము, నీ బాధ్యత ఎంత ఉందో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చినట్లయితే నీ శక్తి మేరకు నీకు ఫలితం దక్కి తీరుతుంది. ఒకవేళ నీ యొక్క లోపం, నీ యొక్క బలహీనత లేకపోయినప్పటికీ ఆ పనిలో సరైన ఫలితం రాలేదు అంటే తప్పకుండా ఇతర వ్యక్తుల యొక్క విధి యొక్క బలమైన పాత్ర కూడా ఉంది అనేది నువ్వు గమనించి తీరాలి. ఎందుకంటే ఇతరుల లోపం కారణంగా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం రాదు. కాబట్టి నువ్వు 100% పూర్తిగా నీ శక్తి మేరకు పని చేసినందుకు నీకు నిరంతరం దైవ బలం అనేది నీ వెంట నీడలాగా నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా కర్తవ్య పాలన చేసినటువంటి వ్యక్తిగా నీ మనస్సులో నైతిక బలం నిన్ను వెన్నంటి నిరంతరం ఆ తదుపరి కార్యాల్లో కూడా విజయవంతంగా ముందుకు నడిపించేందుకు సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు చేస్తున్న పనిలో నీ బాధ్యత మరియు నీ కర్తవ్యం కాకుండా ఇతరుల కర్తవ్యాన్ని, ఇతరుల బాధ్యతను గురించి
అతిగా ఆలోచించి చింతించాల్సినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు అనేది విధి చెబుతున్న కఠినమైనటువంటి సత్యం. ఈ విధంగా అర్జునుడు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు కృష్ణుడు అఖండమైన ప్రేరణను, స్ఫూర్తిని ఇచ్చి ముందుకు నడిపించిన తీరు అపూర్వమైనది. చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ, ఎంత పెద్దదైనప్పటికీ శ్రద్ధగా, ప్రార్థనగా భావించి చేస్తే తప్పనిసరిగా విజయంతో పాటు ఆత్మశక్తి పెరిగి ఆత్మతృప్తి కూడా మిగులుతుంది అని వేదాలు చెబుతున్నాయి.